సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ణిక బ్లాగ్స్. అందరు బాగున్నారా? మీతో చాలా బాగున్నాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వర్ణిక గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? అది పప్ప అది పాడబడుతున్నా, పాడు. పాడవా? డీజే డీజే పెట్టద్దు పప్ప. డీజే సాంగా? సరే అయితే. సో వద్దే, ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నావు. ఏం కర్రీ చేస్తున్నావు? ఓ బెండకాయ కర్రీ. అది ఎట్లా మారిపోయింది మొత్తం? అది వేయించిన బెండకాయ వేయించితే జిగురు జిగురు అంతా వెళ్ళిపోతుంది. ఒడ్లు నింపుతారా? ఒడ్లు నింపిరంట, ఇంకొన్ని ఉన్నాయంట. నింపేటి పోయి రావాలి, పోయి నింపేసి రావాలి. ఇంకున్నాయా? ఎండ వచ్చేది ఏం లేవు ఇప్పుడు. అయిపోయినాయా? అయిపోయింది. 3 కుప్పలు ఉన్నాయి కదా, అవి ఎండ వచ్చేటప్పుడు అవి అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ పట్టించి పట్టించేది ఇప్పుడు మళ్ళీ అయిపోయిందా మరి? అయిపోయింది. ఇక అమ్మాయితో వస్తుంది. అది ఏమంటారు, లాస్ట్ కొన్ని ఉంటాయి అవి నూపేస్తానికి, అవి నూపుతుంది అనమాట. అట్లా ఏమైనా మరి నిన్న బలంగా పోయినాం కదా. ఫ్రెండ్స్ అయితే నాన్న చాటగిలో తీసుకురమ్మని చెప్పినండి. తీసుకోవాలి బండ మీదకి. వడ్లు ఉన్నాయి, నూకేసి రావాలన్నమాట. అయితే నిన్న చేస్తారని చెప్పేసినాయి కదా. ఇక మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినట్టే. నిన్న దుబారా మొత్తం చేసేసారు. ఇక్కడ సైడ్ పైనుంచి మొదలు పెడితే కిందకి మొత్తం చేసేసారు. అయిపోయింది. ఇటు ఏవో అయిపోయింది. ఏ ఓన్లీ అటు బాత్రూమ్ అంటే తర్వాత చేస్తారు అది. సో ఫ్రెండ్స్ అయితే మొత్తం మీద అయితే బండ మీద వచ్చినాము. ఇక వడ్లు ఆల్రెడీ నిన్న అమ్మాయి ఇట్లా మొత్తం నింపి పెట్టేసారు. ఇప్పుడు కొన్ని ఉన్నట్టున్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవి నింపేస్తే అయిపోతుంది. నింపేసి మనకు బండి వస్తుంది. తట్ట చాట తీసుకొని వచ్చాను అనమాట. మనకు బండి వస్తుంది. ఇప్పుడు ఆ బండిలో ఇవన్నీ వేసేస్తే నాన్న పోయి పట్టించుకొని వస్తాడు. తాటిపత్రి ఇవన్నీ ఉన్నాయి, ఆడుకొని ఉన్నట్టు ఉన్నాయి అవి. ప్లస్ ఇవన్నీ కూడా ఇప్పుడు బండి వస్తుంది. బండిలో వేసేస్తే అయిపోతుంది. చోను ఏడికి వచ్చినారా? వర్ణిక గిడెందుకు వచ్చారు మీరు? మళ్ళీ నింపుతారా మీరు? ఇట్లా ఒడ్లు నింపుతారా? మరి ఎందుకు వచ్చిన మరి మీరు? అయ్యో అవన్నీ ఎత్తిపోనాడు, ఎత్తిపోనాడు. సో ఫ్రెండ్స్ ఇక అమ్మాయి ఇట్లా వచ్చేసారు. ఏ చోను అది నింపుతాడే వాడు. నింపరా చో ఆడ. ఎండపొలం అయితే మంచిగా వచ్చింది పొద్దుగాల. దయట్రా అది తీసుకురాపు, అది తీసుకురాపు. వెరీ గుడ్. ఆడుకోరు, గట్టిని ఆడుకోరు. ఈ సంచులు ఆడుకొని ఉన్నాయి. సంచులు జరపలే. ఎన్ని తెచ్చినావు ఆయన సంచులు? 30 తెచ్చినావు. ఏంటిదా ఫ్రెండ్స్? అగో బండి అయితే వచ్చేసింది. ఏ చోను నువ్వు వేసావా? అయ్యావా? ఏ చోను ఏమైంది? సో ఫ్రెండ్స్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయినాయి. వేసేసినాం అంతా. అన్న వేసుకొచ్చాను ఒక్కొక్కటి. చిన్న సంచులు అవి.
ఫుల్ అయిపోయింది మొత్తం. సో ఫ్రెండ్స్ అయితే వర్ణికకి జ్వరం వచ్చింది, ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినాము. సూది కావాలా లేకపోతే ఏం కావాలి? వద్దా? మందులు మందులు కావాలా? మందులు వేసుకుంటావా? పొద్దుగల మంచిగా ఉన్నావుగా వర్ణిక, ఎందుకట్లా జ్వరం వచ్చి తొందరగా? హీట్ అవుతుంది మొత్తం. హాస్పిటల్కి పోయి వచ్చినాము, మందులు ఇచ్చినండి. ఇక ఇదొకటి అదొకటి ఇంకోటి ఏదమ్మా అదొకటి ఆడనే దాపించినట్టు. ఇప్పుడు ఇది ఫస్ట్ అది దాపించినాము, ఆ తర్వాత ఇది ఒకటి పంపిస్తే అయిపోతుంది. ఇది ఒక 15 నిమిషాల తర్వాత తాగిపోమన్నాడు. చోను నువ్వు తాగుతావా నువ్వు? షేకి కొద్దిగా కొంచెం మంచిగా ఉంది. 11:30కు 12 గంటలకు 11:30కు అనుకుంటా ఆడికెళ్ళి డల్ అయింది. ఇక అమ్మా చోనియానికి ఇట్లా కావాలట ఒక మందు. వద్దా? వద్దు కొంచెం పోయాము 5 ml. రైట్. కొద్దిగా కొద్దిగా వెరీ గుడ్ గర్ల్ కదా నువ్వు వెరీ గుడ్ గర్ల్ కదా. తాగుతావు. రైట్ అయిపోయింది. ఇక కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఇది ఒక్కటి తాగితే ఇది మంచిగా తీయగా ఉంటుంది. ఒకసారి తాగినాం అనుకో అయిపోతుంది. ఓకేనా? సరే నవర్నిక చేదు ఉంది, కొంచెం చేదు ఉంది కదా. అక్కకి జ్వరం వచ్చింది రెడీ చోను. ఏమనదు. వెరీ గుడ్. నువ్వు తాగుతావా చోను? 10 నిమిషాలు అయినాక డాడీకి చూపి అక్కడే తాగుతుంది వర్ణిక. అప్పుడు సాయంత్రం మళ్ళీ 6 గంటలకు రమ్మన్నాడు కదా. తగ్గితే ఓకే, తగ్గకపోతే మరోసారి వయసు. ఏమంటున్నావు? ఏమి ఇవ్వలేదా? ఫ్యానా? ఎందుకమ్మా ఉబ్బరిస్తుందా? సో ఫ్రెండ్స్ అయితే బియ్యం అయితే పట్టించుకొచ్చిన ఆయన. అయ్యో గిన్నెసేపు అయింది ఆయన. ఇటు రండి. తాగ చూడు. మోసావా? వెరీ గుడ్. మొయ్యి ఇవన్నీ మొయ్యేసేయి, నువ్వే మొయ్యి సరేనా? ఆ చోటు మోసాడాట ఒకటి ఎత్తే నాన్నకి. అది మోసాడాట. మోసావా? మొయ్యి ఒకటి మొయ్యి. ఏయ్